మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై జరిగిన దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత న్యాయవాది మల్లుల శిరీష ఆరోపించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని తెలిపారు. తన కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేయడంతో పాటు క్లయింట్లకు సంబంధించిన కీలక కేసు ఫైళ్లు పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సివిల్ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞ, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని అమలు చేయడం లేదు అని విమర్శించారు. అక్రమ ప్రవేశం, దొంగతనం వంటి ఆరోపణలు ఉన్న కేసును సాధారణ ఫిర్యాదుగా నమోదు చేశారని ఆమె ఆరోపించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అని ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులను ఆమె కోరారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆమెకు మద్దతు తెలిపారు. యాక్టివ్ మీద కేసు ఫైల్ అయినప్పుడు ఏసీపీ క్యాడర్ మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేయక సిఐ మాత్రం టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి మా మీదనే థ్రెటనింగ్ చేస్తున్నాడు ఆయన సిఐ గారు. ఇక్కడున్న ఏంటంటే అసలు యాక్చువల్గా అంతకు బిఫోర్ ఎప్పుడో తను ఎన్నోసార్లు మా కంప్లైంట్ పెట్టింది, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని పెట్టినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకుండా తను హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నది, ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత తన మీద కావాలని తను లేని టైంలో, తను కోర్టులో వెళ్ళిన టైంలో ఉద్దేశపూర్వకంగా ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచరు, కెమెరాల కానుంచి ఫైల్స్ అన్నీ థ్రెటనింగ్ చేశారు, అన్నీ దొంగిలించేశారు. దొంగిలించి కూడా ఈ రోజు వరకు అవి మాకు రికవరీ చేసేయమంటే పోలీసులు ఇవ్వట్లేరు. మాకు ఎంతో విలువైన ఫైల్స్, అవి ఎంతోమంది జీవితాలతో కూడుకున్న ఫైల్స్ ఉంటాయి అవి అందులో. అలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ను కూడా ఈ రోజు వరకు పోలీసు రికవరీ చేసి ఇవ్వలేదు. మేము అలాంటి టైంలో హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఫేవర్గా మాకు ఆర్డర్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ కూడా ఏసీపీ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినాక 15 days, దాదాపు 14 or 15 days అయింది. ఈ రోజు వరకు ఈ మధ్యలో మేము సిపిని కలిసాము. ఏసీపీని బోలెట్ సార్ కలవడానికి వస్తే ఎన్నిసార్లు కలవడానికి వచ్చిన ఏసీపీ ఉండరు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాము, ఆయన లేరంట, ఏదో మీటింగ్కి వెళ్ళానని చెప్తున్నారు. జరుగుతున్నది ఇది. కనీసం ఒక అడ్వకేట్స్ మీద దాడి జరిగితే అడ్వకేట్లకే ప్రొటెక్షన్ లేనప్పుడు సామాన్య ప్రజలను ఇంకా ఎంత ఇదిగా చేస్తున్నారు, ఏం న్యాయం చేస్తున్నారు ఈ పోలీసులని మేము అడుగుతున్నామండి. మాకు మీడియా ద్వారానైనా మాకు న్యాయం జరుగుతుందని మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. తుంగకుటి రవి, కర్రె రాజేష్, ప్రవీణ్ రెడ్డి వాళ్ళ మిస్సెస్, వాళ్ళ మదర్, ఇంకా రోజు వెంకటేష్ అండ్ ఇంకా 15 other మెంబర్స్ కూడా వచ్చి అటాక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు కానీ వీడియో, ఫోటోస్, ఎవ్రీథింగ్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళు వచ్చి అటాక్ చేసి నా ఆఫీస్కి విలువైన వస్తువులు, ఫైల్స్, చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ అండ్ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ నా ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. పోలీసుల ముందర, నా ముందర కాదు, పోలీస్ ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయినా పోలీసులు ఏ యాక్షన్ తీసుకునేది? ఈ అటాక్ అనేది 15th June వాళ్ళు ఒకసారి ఎఫ్ఐఆర్ వేశారు, దాని కౌంటర్ ఎఫ్ఐఆర్ లాగా మాకు మీద వేసారు. తర్వాత మేము 25th నాడు ప్రీవియస్గా మాబ్ వచ్చి అటాక్ చేసిన వల్ల సీసీ కెమెరాస్ అన్ని ఫుటేజ్ అన్ని డిస్టర్బ్ చేశారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని వచ్చాం. అది ఎగ్జిక్యూట్ చేయమని ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి మేడం అందరిని కలిసి పర్సనల్గా వెళ్ళి రిప్రజెంట్ చేసి వచ్చాం. టిల్ నౌ ఆల్మోస్ట్ 14 days అయింది, ఒక యాక్షన్ లేదు, ఏమీ లేదు. స్టిల్ ఇప్పుడు కూడా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇద్దామని వెళ్ళాం, ఇప్పుడు కూడా లేదు.